ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేశారు కానీ కేంద్ర ప్రభుత్వం వేయలే. సో ఆ కేసు అలాగే ఉంది. ఈ 3 సిబిఐ కేసు చెప్పాను కదా, అసలు వీళ్ళు నోటీసే తీసుకోవట్లేదు. వాళ్ళు వెళ్తే అడ్రస్ లేడని అలా ఏదో చెప్పేస్తున్నారు. సో ఇక నిన్న మొన్న మెన్షన్ చేశారు మా అడ్వకేట్, ఇది కోర్టులో మన పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తామని. దానికి కోర్టు వారు అంగీకరిస్తారా అది చూడాలి. 27వ తారీఖున తెలుస్తుందండి అన్నాడు. అవి కేసుల పరిస్థితి. ఇంకేమన్నా ఉందా? వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోగానే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని సంతకాలు పెట్టి ఇచ్చారు. నేను లేను, నా సంతకం లేదు, నాకు తెలియదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడుగుంటారు, లేకపోతే ఎవరి చేత అడిగించుంటారు. ఆ చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి. ఆయన వచ్చి వేరే పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మొత్తం అటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన ఇండిపెండెంట్గా సొంత పార్టీ పెట్టుకుని మొట్టమొదటిసారి ఏమో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు. మొట్టమొదటి 12లో జరిగింది ఎలక్షన్. అప్పుడైతే 2012 బై ఎలక్షన్స్ మనం ఎక్కడ నెగ్గింది నరసాపురం, రామచంద్రపురం తప్ప అన్ని సీట్లు ఆయనే గెలిచాడు. ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి 2012లో బయటకు వచ్చేసి పార్టీ పెట్టినప్పుడు. ఎవరినైనా సరే ఒక టికెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టిక్స్ ఉంది నేను అనుకోవట్లే. దానికి చాలా టాక్టిక్స్ కావాలి ఒక మనిషిని. ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి. నా పోస్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి. ఎమ్మెల్యే కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి, ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయండి. పైకి చెప్తారు మేము మహాత్యాగాలు చేస్తున్నామని, త్యాగం చేయడానికి ఎవరు రారండి. ఇది ఒక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని, ఒక లీడర్షిప్ క్వాలిటీ. వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు, ఇంకొకటి సీఎం, ఇంకోటి పిఎంఓ అవుతాడు. ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది చాలా పెద్దది. 100 సీట్లు మారుస్తారని, 80 సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు. అది నిజమైతే చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి తప్ప, లేకపోతే చాలా ఇది వెళ్ళే ప్రతివాడు కొన్ని ఓట్లు తీసుకుపోతాడు. మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు. అతను తీసుకుపోయినా పర్వాలేదు, కానీ కొత్తవాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే తీసుకోవాలి తప్ప, మీరు బాగోలేదు వాడికి బాగోలేదు అని అంటే మాత్రం ఎవరికి బాగుండదు. ఎందుకంటే అంతా జగనే కదా. ఎవరన్నా ఎమ్మెల్యేకి ఏమన్నా హక్కులు ఉన్నాయా? ఏం లేవు. జగన్ డైరెక్ట్ వాలంటీరు. ఆ వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం. వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే. పార్టీ కార్యకర్తలు, పార్టీ ఇది వ్యవహారం లేదు, ముందు నుంచి లేదు జగన్కి. లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు. ఫస్ట్ ఎలక్షన్ 14 ఆల్మోస్ట్ నెగ్గేశాడు, 19 నెగ్గాడు. అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం ఇంకా చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి దీన్ని. ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ టికెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం, టికెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు, టికెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు. దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చేసుకోవాలి. సహజంగా జరుగుతుంటాయి టికెట్లు మార్చడం. మాకు ఏసీవీ రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్. ఏమైంది? ఓడిపోయాను. ఆయనే ఓడించేశారు. ఆయన ట్యాక్ట్ఫుల్గా పిలిచి చెప్పి, బాబు నీకు ఇంకోటి ఇస్తాం పోస్టు, ఈసారి ఇతను ఇచ్చాయి, ఇవి కారణాలు అని ఏమన్నా చెప్పుంటే నిలబడినేమో. చెప్పడానికి ఎవరు లేరు ఏసీవీ రెడ్డి గారికి ఆ రోజులో. అంతే, అదే చెప్తాను. దీన్ని పెద్ద మీకు అందరికీ తెలియంది కాదు, నేనంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. అవును, అంటే ఇప్పుడు ఒకటి, ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రిజైన్ చేసి వచ్చాడు. ఆయన కొత్త పార్టీ పెట్టకపోతే ఏదో పార్టీలో చేరాలి. ఏదో పార్టీలో చేరిన తర్వాత ఏముంటుంది? ఏముండదు. కొత్త పార్టీకి ఏమి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఏదో ఒక పార్టీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫే ఉండదు అసలు. నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసరు, కరప్షన్ ఛార్జెస్ లేవు,
10 ఏళ్ళు సర్వీస్ ఉండగానే వచ్చేసినట్టున్నాడు. 10 ఏళ్ళలో 8 ఏళ్ళలో సర్వీస్ ఉండగానే వచ్చాడు ఆయన. అక్కడ మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అతను ఒక మంచి, ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు, ఆయన కూడా అంతే. ఆయన మీద నో కరప్షన్ ఛార్జెస్, మంచి ఆఫీసర్గా మనకి ఇక్కడ కలెక్టర్ చేశాడు ఆయన, మీకు తెలుసుగా, మంచి ఆఫీసర్గా పేరు. ఆయన ఒక పార్టీ పెట్టాడు. పార్టీ అంటే ముందు ఒక చిన్న సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి పార్టీ కింద కన్వర్ట్ చేసి ఆయన నెగ్గలిగాడు ఒక ఎలక్షన్. సరే, ఈయన కూడా అలా అవుతుందో. ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు. కేజ్రీవాల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. కేజ్రీవాల్ది అసలు, ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలం, మేము ఉండగానే ఢిల్లీలో డైరెక్ట్గా నామినేషన్ వెళ్ళి సిట్టింగ్ సీఎం మీద వేసాడు. శీలా దీక్షిత్ మీద ఎక్కాడు. తన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ఎవరో మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇది ఏదో గొడవ బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు అంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ సర్వెంట్స్, ఎక్కువ మంది ప్రైవేట్ వీటిలో పనిచేసే వాళ్ళు, ఈ ఓటుకి డబ్బులు ఇవ్వడం అవి ఢిల్లీలో ఉండవు. అందుకని అదొక వేవ్ కింద వచ్చింది. సో జేడీ లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా పార్టీ పెట్టే హక్కు ఉంది, దాన్ని ఎవడో క్వశ్చన్ చేయలేడు. సెకండ్, ఆ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఏం చేస్తాడో చూడాలి. నేను సీట్లు ఏమి వస్తాయని అనుకోవట్లేదు, ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయి. డెఫినెట్గా ఆ ఓట్ల మీద ఆధారపడి ఈ రాజకీయంలో చిత్రపటంలో కొంత అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అన్ని పార్టీల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనెస్ట్ గవర్నమెంట్లో నడపలేక కాదు, నడపడం వల్ల ప్రయోజనం లేదు, అందుకు నడపట్లేదు. ఇప్పుడు సేమ్ ఇవే పార్టీలు కేరళలో కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆనెస్ట్ అందరం. మీకు అనేక సార్లు చెప్పాను, ఉమెన్ చాందీ అనే చీఫ్ మినిస్టర్ మీద 60 లక్షల రూపాయల ఎలిగేషన్ వస్తే ఫైరింగ్ అయ్యి చచ్చిపోయి ఆయన పదవి దిగిపోయే పరిస్థితి వచ్చింది సీఎంకి. మోస్ట్ ఆనెస్ట్. ఇంకా అందరిని చూస్తేనే మనం ఇలా కూడా ఉంటారా పొలిటీషియన్స్ అనుకుంటాం. చేతిలో గుడ్డ సంచి పట్టు తిరుగుతాడు, ఏమీ లేదు అతనికి, ప్రాపర్టీస్ ఏమీ లేవు. చాలా మంచి పేరు ఉమెన్ చాందీ అంటే. అయిపోయింది ఒక్క ఎలిగేషన్ తోటి. ఎందుకంటే అంతా ఎడ్యుకేటెడ్, వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లేదు. ఏమో లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తారో, ఎవరికి ఏం చెప్తారో, ఎవరికి చెప్తుందో, ఇంకా 4 నెలల టైం ఉంది. సో నేను ఆయన నడపలేరు. రానివ్వండి, అసలు ఆయన ఎజెండా ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి, అక్కడ నేను ప్రకటించగానే మనం అలా చెప్పేస్తాం అభిప్రాయం. ఇప్పుడు రాజకీయం ఎలా తయారైందంటే, జేడీ లక్ష్మీనారాయణకి ఓటు వేయాలని నువ్వు ఇవాళ నిర్ణయం అయిపోయి 10 మందికి చెప్పి ఆ రోజు లోపలికి వెళ్ళి నొక్కే టైంకి మనం ఓటు జేడీకి వేస్తే జేడీని అక్కడ ఆడిని ఎక్కేస్తాడు. ఆడిని ఓడించాలి ముందని ఇడికి కొట్టేస్తాం. అదే జరుగుతాం. మంచివాళ్ళ మీద గౌరవం లేక కాదు, మంచివాడు నెగ్గుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. పోతే పోయింది, మన ఓటు ఇన్వాలిడ్ అయిపోయి అతనికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం అసలు నిలబెడతాప్పుడు. మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వచ్చినట్టుగానే ఎక్కువ వచ్చినట్టున్నాయి. పార్లమెంట్కి పోటీ చేశాడు. సేమ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్. నాకు ఉన్నది జ్ఞాపకం ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది మరి జనం ఉన్నారనమాట. లేదు జేడీ లక్ష్మీనారాయణ మంచి ఆఫీసర్ కదా, వేయాలి కదా అనుకున్నారేమో. మార్పు వస్తూ ఉంటుంది. పార్టీ పెట్టి ఆయన అంతవరకు నడపగలడు, ఏం చేయగలడు చూద్దాం. బట్ నేనైతే ఏదో పార్టీ ఎందుకే పార్టీ అని మాత్రం అన్నా. పడచ్చు, గుద్దుకోవడం అంటే ఇదే, ఓట్లే, సీట్లు వస్తాయని నాకేం నమ్మకం లేదు. ఓట్ షేరింగ్ డెఫినెట్గా పెరగచ్చని అనుకుంటున్నాను. తెలంగాణ అదే ఉంటుందండి డెఫినెట్గా. తెలంగాణ మనంతా ఒకటే కదా. అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు, కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా 1%, 0.5%లోంచి 4%, 5%కి పెరగచ్చు. ఎవరితోనో ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు. ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు, కానీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు. అధికారులే కదా మరి, ఇంకేంటి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది, అందరూ కాదు, పట్టాదారుల్లో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ, కౌలుదారుల్లో ఎక్కువ మంది కాదు. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా
అక్కడ జరుగుతుందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించి అన్నీ చేశారు. ఎమ్మెల్యే వీళ్ళతోటే ఉన్నాడు, పట్టాదారులతోటే. సో డెఫినెట్గా ఆఫీసర్లు చేశారు. ఆఫీసర్లు ఎందుకు డబ్బులు ఇచ్చుకు చేశారండి అని వీళ్ళు అంటారు. అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కింద లెవెల్ వరకు అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అని. అది విచారణ జరిగితే బయటపడుతుంది. ఎందుకు బాగా జరిగింది. యోగళం పాదయాత్ర ఏముంది, బాగానే జరిగింది. అదే చెప్తుంది. ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి. వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం. మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం. సో ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఇప్పుడు ఎక్కడా జరగాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికితే అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా. అసలు ఈ పంచిపెట్టాలు ఇవ్వడాలు ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది. అందులో ఏమి ఇచ్చారు? ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు, డబ్బులు ఇవ్వడం చేయలే. ఎన్టీ రామారావు గారు వచ్చి బియ్యం ఇవ్వడం చేశారు. అలా అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు. నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లు వేస్తారు. అయితే ఒకటే ఓటర్ ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత మీరు చూడండి, ఏ రైతు కూడా వాడి కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే. ఏ లారీ డ్రైవరు ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు. ఎందుకు డాక్టర్ గారి కొడుకు డాక్టర్ అవ్వడానికి ఇష్టపడతాడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది. జర్నలిస్ట్ ఎవడో కొడుకు జర్నలిస్ట్ అవ్వాలి బాబు. కానీ అయిపోతూ ఉంటారు జన్యుపరంగా అయిపోతుంటారు. నాకు చాలామంది తగులుతుంటారు. మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని. వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు. సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు. కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది. ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట. వచ్చి మీకు 2000 ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు. ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే 10,000 రూపాయలు ఇస్తానంటే ఎవడన్నా వెళ్తాడా? అసలు ఆ వీధిలో కూడా వెళ్ళరు. ఇది సేమ్ అలాంటిదే. చేస్తాం ఆపరేషన్, మీకు 2000 ఇస్తున్నాం, ఇప్పుడు తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్తున్నారు. అది ఎవరైతే ప్రజల్ని వివేకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరో వాళ్ళు మాట వింటలేదు. పవర్టీ వల్ల డబ్బులు ముందు ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బు ఇచ్చుకుని వ్యతిరేకంగా ఓటేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు. ద్రోహం చేయలేకే రిక్షాలు లాక్కునో కూలి పని చేసుకునో బతుకుతున్నాడు. ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఏ బంగారం దొరికితే తీసుకుని పట్టుకు పారిపోవచ్చు. పారిపోలేరు. 99% ఆఫ్ ద పీపుల్ బిలో పవర్టీ లైన్, ఆనెస్ట్ టు ద కోర్. అందుకే ఏవో చిన్న పనులు చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం, అబద్ధాలు ఆడడం, నీ దగ్గర డబ్బు తీసుకుని కోలుకేయడం. అందుకే డబ్బులు ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేస్తున్నారు, చెప్పేస్తున్నారు కూడాను. ఇంకా వాళ్ళు రాలేదేంటి? మొన్న ఏంట్రా హైదరాబాద్లో చూడండి, పోలింగ్ 4 అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల 30%, 40% అయింది. తర్వాత ఎంక్వైరీ చేస్తే డబ్బులు రాలేదుట. డబ్బులు రాక ఆగిపోయారు. డబ్బులు ఇచ్చుకున్నప్పుడు వెళ్ళి కూలీలు పడ్డారు. 7 దాకా 8 దాకా తెరిచి ఉండవలసి వచ్చింది. అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది. ఇక్కడ మీకు గుర్తుందిగా 2014లో ఈ చెప్పుల పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు. అది అలాగే దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి సుబ్రహ్మణ్యం ఆపేశాడు. మిగతా ఇద్దరు ఇచ్చారు. మీరెందుకు ఎవరని దేశాయ్ గారింటికి. దేశాయ్ గారు కాంగ్రెస్కే పనిచేశాడు, చెప్పుల పార్టీకి పనిచేయాలి. అయినా మా ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా, ఏమి మా డబ్బులని. ఆయన ఏంటరా జీవితం అంతా ఎంత ఆనిస్ట్గా బతికి వాడు ఏంటి పరిస్థితి అని. వాళ్ళకు వచ్చే డబ్బు వేరు. దేశంలో చాలా ఉన్నాయి. మహాభారతంలో ఒకసారి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి, ఎందుకు వీళ్ళిద్దరూ ఇలా కొట్టి చచ్చిపోతున్నారు. రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయుడు వచ్చి, ఈవేళ 5 చచ్చిపోయారు నీ కొడుకులు, ఈవేళ 10 మంది చచ్చిపోయారు అంటే. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఏంటి ఇది అసలు ఇలా కొట్టి చచ్చిపోవడం ఏంటి, గొడవ ఏంటంటే, భూమి కోసం నాయన, ఈ భూమిలో మధులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, నీ బొక్కసం కోసం దాంట్లో ఉన్న డబ్బు ఉంది. రాజులు కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు, ఇది సహజం, సృష్టిది అన్నాడు. చదువుతుంటే నాకు అనిపించింది కూడా అదే.
మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజల ఓట్లు రావటం. పూర్వమేమో బాణాలు కత్తులు అవి వేసుకెళ్ళి గన్లు వేసి పేల్చుకునేవారు. ఇప్పుడు తీసి ప్రజలకి డబ్బులు ఇస్తే ఓటు మనకు పడతాడనమాట. అదే ఆయుధం వాడి చేతిలో. ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం. ఏమండి అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం అది దాటితే ఎవ్వరో అతను ఎఫ్ఆర్బిఎం దాటలేదు, వేరే చోట చేస్తున్నాడు అప్పులు. వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నీ టైంలో ఏం జరిగింది అని టక్కని తీస్తున్నారు. మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే ఈ దెబ్బలాట. అసెంబ్లీలో దెబ్బలాడుకోరు. మళ్ళీ వాళ్ళు పోనీ తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బలాడుకుంటున్నారు డాక్యుమెంట్లు చూపించి. ఇవాళ చూశాను పేపర్లో, సాక్షి పేపర్లో అనుకుంటాను, కింద వేస్తుంటాడు చిన్న బాక్సులు వేసి చిన్న చిన్న మాటలు రాస్తాను. అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు, 2014 నాటికి 54 లక్షల కోట్ల అప్పు భారతదేశానికి. ఇప్పుడు అది 2,05,00,000 కోట్ల అప్పు. ఎక్కడ 54 లక్షలు, ఎక్కడ 2,05,00,000 కేంద్రం చేసిన అప్పు. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరూ చస్తే కేంద్రం ఎలా చేస్తుంది ఏంటని అడగరు. చస్తే మాట్లాడరు. అది ఆయన అప్పు చేశాడు, ఈయన అప్పు చేశాడు. పోనీ దాంతోపాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది, ఇలా అప్పుల పాలు చేస్తుందని ఒక్క మాట అనరు. దీనికి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అప్పు 2 రకాలు ఉంటుందండి. ఇదిగో రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని 2 ఉంటాయి. మీకు ఇంతకుముందు స్టోరీ కూడా చెప్పాను. వాడు వెళ్ళి ఒక భూమి కొన్నాడు, ఎక్కడో ఒక 500 గజాలు రిటైర్ అయ్యాక కట్టుకుందామని కొన్నాడు. కొని దానికోసం అప్పు చేయడం మొదలెట్టాడు. కట్టడానికి ప్రతి వాయిదా కట్టాలిగా బ్యాంక్కి. వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు. నీ దగ్గర పక్క వాడి దగ్గర రూపాయి వడ్డీకి అప్పు తీసుకున్నాడు, ఇంకోటి దగ్గర రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నాడు, దాని ఈఎంఐలు కడుతున్నాడు. దాని రేటు దీనికన్నా ఫాస్ట్గా పెరుగుతుంది అనుకో, వాడు చేస్తున్న పని కరెక్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అది లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. ఇల్లు కట్టుకున్నాడంటే, ఇల్లు కోసం అప్పు చేసాడంటే అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నంత రెవెన్యూ ఎక్స్పెండిచరే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 25% దాకా రాలా. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసుకోండి, ఆంధ్రాలో 25% అవ్వకపోతే అక్కడ తీసేస్తారు సీఎంని. అక్కడ వేరే సెల్ ఉంటుంది ఢిల్లీలో, వాళ్ళు ప్రతిదీ చూసుకుని 25% రాలేదు అనేటువంటి ఒక వార్నింగ్ ఇస్తారు. నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్యలింగం అనే ఆయన్ని సీఎం చేసింది నేనే ఇన్ఛార్జిని. నేను చెప్పాను, అతను చాలా పాపులర్ లీడరు రంగస్వామితో జనం ఉన్నారండి, మార్చొద్దండి అని. కానీ ఇగో తగ్గిపోతుంది మొత్తం. ఎలాగ మిగతా స్టేట్లు కూడా మొదలెడతాయి. ఎలాగైనా సరే ఆయనకి వెళ్ళి వార్నింగ్ చేయని, ఆయన నా వార్నింగ్ లెక్క చేయలేదు. పార్టీ పెట్టి నగ్గేశాడు. ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు. ఇప్పుడు సీఎం ఆయనే. సో ఏం చెప్తాం, కాంగ్రెస్ అయితే ఒప్పుకోదు, పోతే పోయింది, ఎలక్షన్ పోతే పోయింది. కానీ మనకు ఒక గైడ్ లైన్ పెట్టుకున్నాం, రూపాయలో పావలా ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి. మిగతా 30 అయినా పర్లేదు. పావలాకు ముంచి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో ఉన్నట్టు. కానీ ఓడిపోతారు. మనకు 20 ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలన చేసిన 3 సంవత్సరాలు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా. 92, 93, 94 హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది. 26 సీట్లు వచ్చి తుక్కు కింద ఓడిపోయాం. సో దానికి ఎలక్షన్కి సంబంధం లేకపోవచ్చు, కానీ కొన్ని లైన్స్ ఉంటాయి. ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్ళు, ఇంకో చోట తీసుకెళ్ళి అంటే తీసుకెళ్ళకపోతే కొడుకు తెగ తిట్టేస్తాడు. మా నాన్న పక్కటి చూడండి ఎంత బాగుంటుందో, మా నాన్న దొంగని. వీడు తీసుకెళ్ళి ప్రైవేట్లో కూర్చోబెడతాడు, ఇంకో చోట కూర్చోబెడతాడు. వాడే ఉద్యోగం వచ్చిన మా నాన్న వల్లే కదా నేను ఎంతవాడిని అయ్యాను. మా పక్కింటోడేమో మామూలు బొత్తిగాడు మెకానిక్ అయిపోయి షెడ్లో ఊడుస్తున్నాడు. నేను కూడా మెకానిక్ కావాలని కోరుకున్నాను, కానీ నన్ను ఇంజనీర్ చేశాడు అని వస్తుంది ఫీలింగ్. ఇదే స్టేట్ అయినా అంతే. ప్రజల్లో మార్పు వచ్చే ప్రయత్నం అసలు జరగట్లేదు. ఈ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడా, ఒక రోడ్డు వేసాడా, ఏం చేశాడని వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు. చూస్తే అది చాలా కరెక్ట్. కానీ ఆయన కూడా చెప్తున్నాడు, ఆయన ఇచ్చేదానికన్నా నేను ఎక్కువ ఇస్తాను. ఆయన అమ్మఒడి ఒక పిల్లాడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఆయన 10,000 రూపాయలు రైతుకి ఇస్తే మేము 15,000 ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు. ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం? డబ్బులు ఇలా అయిపోవటానికి కారణం ఏంటంటే పంచిపెట్టడం. ఆయన ఇంకా ఎక్కువ పంచిపెడతానంటున్నాడు. సరే ఇవ్వకపోవచ్చు, అంటే మభ్య పెట్టడమో
మోసం అన్నా చేయాలి, లేకపోతే రాష్ట్రాన్ని దివాళాన్న దించాలి. ఏదో ఒక పద్ధతిలోనే నెగ్గుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు? పొలిటీషియన్కి కావాల్సింది అధికారం. మన కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఇద్దరు అక్కడ ఎవరు వచ్చినా బీజేపీ వాళ్ళకి హ్యాపీ. నేను ఇంత ముందు కూడా చెప్పాను, 25 సీట్లు వాళ్ళవే, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. మొన్న అది చూసిన తర్వాత నేను కాశ్మీర్ ఇష్యూ మీద వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను. రాజ్యసభలో ఆయన మాట్లాడాడు. ఆయన క్లియర్గా జవహర్లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టరు, అంత దారుణంగా తిట్టారు జవహర్లాల్ నెహ్రూ. నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి జవహర్లాల్ నెహ్రూ అంటే దేవుడే. ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఈ దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు. ఏంటి ఒక మనిషికి ఆ ఐడియా దేశం ఎంత బాగా ఇది వస్తుందా అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన. ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు, నెహ్రూ గారు కూతురండి. అలాంటి మనిషి పేరు పెట్టుకుని, ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పుడు లేడు. నెహ్రూ చచ్చిపోయిన 15 ఏళ్ళకో 16 ఏళ్ళకో ఈయన ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన 64లో పోతే ఈయన 78లో ఎమ్మెల్యే అయ్యాడు, ఫస్ట్ ఎమ్మెల్యే. వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ బుచ్చర్ అని ఉన్నాడు. ఆయన పేపర్లు చూడండి, మీకు ఢిల్లీలో ఉన్నారు, లైబ్రరీలో ఉంటాయి, లేకపోతే తీన్మూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసేట, నెహ్రూ గారి పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ. అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్, ఆ జనరల్ రాసినటువంటి లేఖలు, నెహ్రూ గారు రాసిన లేఖలు అన్నీ ఉన్నాయి అందులో. నెహ్రూని తప్పకుండా నెహ్రూ తప్పు చేశాడు రా అని ఇంకోటైనా చెప్పచ్చు, కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి. వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే ఎలాగా? విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్, బాగా చదువుకున్నవాడు. ఓన్లీ బీజేపీ వాళ్ళ అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేశారు, ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు. మహా ఆనందంగా ఉన్నారండి. నెహ్రూని మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రా. వైఎస్ఆర్సీపీ అనేది బీజేపీ పాలసీలోకి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు. అది మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు, మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ. వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా వేళ నా కోసం బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళ్తే మాత్రం దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి మీకు, రాష్ట్రానికి కూడా దేశానికి కూడా. నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న 3 రాష్ట్రాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ కాంగ్రెస్కి, ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని పార్టీలని కలిపేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ శక్తి సోనియా గాంధీకి ఉంది. 2004లో ఆవిడ కలపగలిగింది. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలేదు, వచ్చి కూర్చుంటుంది అలా కాసేపు రెస్ట్లెస్గా ఉండి వెళ్ళిపోతుంది ఆవిడ. రాహుల్ గాంధీ కొంచెం ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరో చేయాలి తప్ప, ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అధికారకాంక్ష లేదు అని అందరికీ తెలుసు. 89లో రాజీవ్ గాంధీ ఓడిపోయాక మళ్ళీ వీళ్ళు ఎవరో ఆ ఫ్యామిలీలో మంత్రులు గింతులు ఎవరు చేయలే. వెనక నుండి అధికారం నడిపించారండి అదండి అని అంటే, వెనక నుండి ప్రజలందరూ నడిపిస్తారు అధికారం. ఆ పదవి వ్యామోహం వాళ్ళకి లేదు. ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ నుంచి చూస్తున్నారు, మోతీలాల్, ఇందిరాగాంధీ, అంతమంది ఉండి వాళ్ళకి ఏముండదు. నాకు 10 ఏళ్ళు చేసేటప్పటికే చిరాకేసి వచ్చేస్తే వాళ్ళకి ఇన్నేళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి ఇదే గొడవ, ఎవరితో మాడకూడదు, ఇటు చూడకూడదు, అటు చూడకూడదు, గన్మెన్లు, స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఇంటికే మాస్టర్ వస్తాడు, ఏంటి బతుకు? ఇది చెప్తున్నా, అందరూ కలవాలండి. ఖర్గే గారు ఎవరైనా సరే ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత, యూపీఏ వచ్చిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అన్నది వాళ్ళు ఒక ఇది రాసుకుంటారు. ఏంటి, ఏం యాక్షన్స్ తీసుకోవాలి, కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని 2004లో వచ్చి ఆ ప్రోగ్రామ్ మీద ఎవ్రీ ఇయర్ మాకు బుక్స్ ఇచ్చేవారు. నేను పేపర్లో మన సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెట్టి చూపించేవాడిని. ఎవ్రీ ఇయర్ ఎంతవరకు అచీవ్మెంట్ చేయగలిగాం, ఏ రంగాల్లో దెబ్బతిన్నాం, ఏ రంగాల్లో మనం చెప్పిన మాటను నిలబెట్టుకోగలిగాం అని ప్రింటెడ్ బుక్ ఆల్ ఎంపీస్కి ఇచ్చేవారు. అది అలాగే అది, ఎందుకంటే కాంగ్రెస్ చాలా పాత పార్టీ కాబట్టి వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఆ సిస్టంలో నడుస్తుంది. మోడీ గారిది ఇప్పుడు 2,05 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే 54 లక్షలు తీసేస్తే దాదాపుగా 1,50,00,000 కోట్లు అప్పు చేశారు. ఏది చూపించండి ఏం చేశారు? ఏదో పోలవరంకి 50,000 కోట్లు ఇచ్చాం, ఎక్కడిచ్చారు? ఏమి ఇవ్వలే. పోలవరం పూర్తి అంటే పోనీ ఆయన అప్పు చేసినా పర్లేదండి, ఇలాంటివన్నీ కట్టించేస్తున్నాడు అనుకోవచ్చు. ఏం కట్టట్లే.
అయోధ్యలో గుడి కట్టారు, పటేల్ విగ్రహం కట్టారు. ఇంకా ఎక్కడ ఏం చేశారు? రైళ్లు వేస్తున్నారు, సూపర్ స్పీడ్ రైళ్లు వేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, క్యాపిటలిజం వర్సెస్ సోషలిజం. బీజేపీ క్యాపిటలిస్ట్ పార్టీ. అందుకే మీకు వందే భారత్ 2,000 రూపాయల టికెట్లు వేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో 25 స్టేషన్లు మూసారు. చిన్న చిన్న ప్యాసింజర్లు ఉండేవి, అందులోనే మనకు పాలు వచ్చేవి. రైతులు ట్రావెల్ చేయడానికి దాన్ని చాలా వెయిట్ చేస్తూ ఉండేవారు. అది లోకల్ ట్రైన్స్ లాగా లోపల టాయిలెట్స్ కూడా ఉండవు. ఇక్కడ ఎక్కినాడు కొవ్వూరులో దిగిపోతాడు, కొవ్వూరులో ఎక్కినాడు పసిపేదలు దిగిపోతాడు, త్యాగల్లో, బ్రాహ్మణగూడెం, ఇలా వరుసగా ఉన్న స్టేషన్లన్నీ మూసేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఎక్కక్కర్లేదు అసలు. ట్రైన్ మనకి డబ్బులు ఇచ్చేవాడు 4,000 రూపాయలైనా టికెట్ కొనుక్కుని వందే భారత్లో వెళ్తాడు. వాళ్ళు కావాలి, బుల్లెట్ ట్రైన్లు కావాలి అన్న ఐడియాలో వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ ఐడియాలు చెప్పేటువంటి పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ లేకుండా పోయింది. ఈ ఐడియాలు చెప్పాలి, కమ్యూనిస్టులు చెప్తారు, వాళ్ళు నామమాత్రం అయిపోయారు. తీశారు ప్యాసింజర్లు. ఎక్స్ప్రెస్లో కూడా ఓన్లీ ఫాస్ట్ ట్రైన్సే. ఇంకొన్నాళ్ళకి రాజమండ్రిలో 2 ట్రైన్లు ఆగుతాయి, విజయవాడ, వైజాగ్. అంతే, బాగా పెరిగిపోయింది అది. మనకు తెలియకుండా మనకే వచ్చేస్తుంది. చూడండి, హిందూ మతం ఏమైపోతుందో అని రోజు వాట్సాప్లో చూస్తుంటే హిందూ మతం ఉండదు ఇంక 2 ఏళ్ల తర్వాత. ఇదే పండగ చేసుకోండి, సంక్రాంతి ఇదే లాస్ట్, ముస్లిమ్స్ వచ్చి ఆక్యుపై చేసేస్తారు, మన హిందుత్వం అంతా పోతుంది అని ఒక పక్కన. ఇంకో పక్కన చూస్తే శబరిమలలో ఎప్పుడు రానంత జనం వచ్చి కొండలు కూలిపోతాయేమో అన్నంత పరిస్థితి వచ్చింది. ఎప్పుడు రాలేదు, వాళ్ళు ఆపేస్తున్నారు ఇక్కడే పంపకి అవతలే. ఎందుకంటే ఆ పైన ఉన్న జనం దిగిన తర్వాత మీరు ఎక్కాలని. తిరుపతిలో గుర్తుందా, 2020లో తిరుపతిలో పైనుంచి అనౌన్స్మెంట్ ఇచ్చి బస్సులన్నీ ఆపేశారు. పైకి వస్తే పైన ఖాళీ లేదు, ఇంకెవరు రావడానికి వీల్లేదని. కరోనా అవగానే కరోనా అయ్యి మనందరం భయపడి చూస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతమంది భక్తులు? మనందరికీ కూడా పెరిగిపోతుంది. హిందుత్వం ఏం తగ్గట్లేదు, విపరీతంగా పెరుగుతుంది, మామూలుగా పెరగట్లే. అయితే ఇదొక తీసుకొచ్చారు, ఏదో ముస్లిమ్స్ పాకిస్తాన్ అన్న ఇంత కంట్రీ, ఆ పాకిస్తాన్ వచ్చి మనం ఆక్యుపై చేసేస్తుందని. అది ఎంత ఉంది, ఎంత కంట్రీ ఉంది. నేను వాడెవడో మైక్ టైసన్తో పిలాడినట్టు, నేను వెళ్తే మైక్ టైసన్ ఊస్తే పడిపోతాం, నన్ను చూపించి భయపెట్టడం. ఆపభీతి కరెక్టే. ఇది 262 ఎకరాలకి 56 మంది పట్టాదారులు, 14 మంది కౌలుదారులు. వస్తుంది. ఎన్ని? 345 ఎకరాల్లో తాడిపూడికి, చింతలపూడికి, పోలవరంకి ఇచ్చేయగా 262.8 ఏకర్స్ మిగిలింది. మీరు ఇచ్చిన లెక్కే వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తేనే. నాకు ఇచ్చిందేమో 56, 14 ఇచ్చారు. కరెక్ట్ చేయండి, ఎంత? 114 మంది పట్టాదారులు, 32 మంది కౌలుదారులు. 56, 14 చెప్పాను, మార్చండి.